జాలిపడును. అందరూ చెప్పండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మరొకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నాకెళ్ళి చూస్తూ చెప్పండి. పురుషులు చెప్తారు, ముందు వినండి. వాడే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని చెప్పని అన్నాడు నవ్వుతున్నారు. మీరు చెప్పండి పోనీ. స్పష్టంగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. కుర్చీలో కూర్చున్న అమ్మని చెప్పాలి. ఇప్పుడు పురుషులు చెప్తారు. బాబు పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. అందరూ సండే స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ పైకి వెళ్ళిపోండి. సండే స్కూల్ చెప్తున్నారంట అక్కవాళ్ళు. వెళ్ళండి బాబు. అలా చేయకండి. గో ఫాస్ట్. హలో గో. ఇలా మా ఎల్లు నువ్వు ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్కి వెళ్ళాలి అందరూ. అందరూ ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్తోత్రం చేద్దాం. శ్రద్ధగా వినండి. 10 నిమిషాలే చెప్తాను. కూర్చొని చెప్పండి. మర్చిపోయాడు గారు ఉన్నది బాబు. నరేష్ చెప్పిన తర్వాత ఎందుకు చెప్పు. వాకింగ్ చెప్పి ముందు చెప్పండి నాయన. పురుషులు వినోద్ చెప్పండి. బాగా చెప్తున్నాను. కూర్చున్నావు. బాగా మారింది. పెద్దడు చెప్పు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు గారు రాశారు. తెలుసుగా మనకి ఉన్నా కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రికి అమ్మ వస్తున్నారు. మీరు చెప్పదు, మీ కళ్ళు విప్పుతున్నావు. గుడ్లు తీసేస్తా చెప్తున్నా. మనిషి ఎట్టుగా ఉంది కానీ విప్పుతుంది. అది చెప్పమాకండి. గుడ్లు చెప్పమాకండి. జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వినండి. దావీదు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని మరవద్దని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటూ, ఎవరికో చెప్పట్లేదు, ప్రాణంతోనే. మన ప్రాణంతో ఇలా రాజుగారు వచ్చింది ఏంటి అసలు? హల్లెలూయా.
హల్లెలూయా. తండ్రులేమన్నా ఏం చేస్తున్నావు మాకు అని చెప్పి అడుగుతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే కదండి. డాడీ ఏం పెడతాడో అని చెప్పాలి, చాక్లెట్లు తెప్పిస్తానండి, చేతికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ఏం తీసుకురావట్లేదు, ఏం అనుకోమాను. ఎందుకంటే చాక్లెట్స్ దాటిపోయింది బట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతిస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే వచ్చే ఆశీర్వాదాలు బహుగా ఉన్నాయి. దానిలో ఈ 13వ వచనం వచ్చేసరికి, తండ్రి తన కుమారుల ఎడల ఏం పడతాడు? జాలి పడతాడు. ప్రతి తండ్రికి ఉంటుందా ఈ జాలి? ఉంటుందా? ఇదేం చెప్పండి. కొంతమంది తండ్రులు చాలా కఠినంగా ఉంటారా? హైకు యాదైతే హైకు మరి బచ్చి ఆడుకుంటున్నాడు, ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుని ఎడల చూడాలి ఏం పడతాడు? ఎందుకు? హల్లెలూయా. తండ్రి తన కుమారుని ఎడల ఏం చూపిస్తాడు? జాలి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లికి జాలి ఉండదా? ఉండదండి. తల్లికి కూడా ఉంటుంది. తల్లి ఎప్పుడూ కూడా నా పిల్లలు ముందుండాలి, నా కళ్ళు ముందుండాలని చెప్పాలి. కొద్దిగా దూరమైన కన్నాడు చూడండి, ఈ తల్లి చూసింది. ఇప్పుడు ఏంటన్నమాట తప్పయ్యాడు. ఆ కనుచూపులో ఎప్పుడు కూడా పిల్లలు కనబడుతూ ఉండాలి. తండ్రి ఏం చేస్తుంటాడంటే బాగా భుజాలు మీద ఎక్కించుకుని తిరుగుతుంటాడు, ఎలా దూరుతుంటాడు. కష్టంగా ఉన్నా డై నా తల ఎత్తుకునేటట్టు చేయాలా బాబు నువ్వు అన్నట్టుగా చూస్తుంటాడు. ఎవరు? సరే సండే స్కూల్కి వెళ్ళండి, మాయి సండే స్కూల్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి, వెళ్ళామా త్వరగేలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి తండ్రులు ఇద్దరూ కూడా పిల్లలు చేయడం చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. ఆమె అందుకే తల్లిదండ్రులే పిల్లల గడ్డ ఆస్తి సమకూర్చి పెట్టాలని చెప్పి భక్తులైన పౌలు గారు తెలియజేస్తుంటాడు. తల్లిదండ్రులే పిల్లలకి ఏం చేయాలంట? ఆస్తిని సమకూర్చి పెట్టాలంట. ఈ రోజులు ఏం చేస్తున్నారంటే, అమ్మా మేము ఇచ్చే ఆస్తి ఏంటంటే మేము చదివేస్తున్నాం తల్లి, మీరే మమ్మల్ని పోషించాలని చెప్పి అనేసరికి మీకు ఒకసారి చెప్పాను, సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్ అంటే, అయ్యా సార్ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ అంటే, పెద్దోడు లండన్లో ఉన్నాడు, చిన్నోడు అమెరికాలో ఉన్నాడు, మూడోవాడు జర్మనీలో, నాలుగోవాడు జపాన్లో ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారు సార్ అని అడిగాడు. నేను వృద్ధాశ్రమంలో ఉన్నానయ్యా అన్నాడు. ఈ నలుగురు పిల్లల్ని అంత ప్రయోజకులుగా చేస్తే ఆ పిల్లలు తండ్రిని ఎక్కడ ఉంచారు? అడిగి చెప్పాలి. ఎందుకని నేను అనుకున్నా, చూసినప్పుడు విన్నప్పుడు ఏ పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు దగ్గర, నాలుగో కొడుకు దగ్గర చూస్తున్నారు అనుకునేసరికి ఆ తండ్రి చెప్పిన సమాధానం విన్న తర్వాత అంత భయంకరంగా ఆయన అంటాడు. లేదు, పెద్దోడేమో ఎక్కడున్నాడు? విన్నారా? ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. రెండోవాడు అమెరికాలో ఉన్నాడు. మూడోవాడు జర్మనీలో ఉన్నాడు. నాలుగోవాడు జపాన్లో ఉంటే నిన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పెట్టారా అని ఆయన చాలా బాగుపోయాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు జాలి ఉంది, కానీ పిల్లలకి మాత్రం తల్లిదండ్రులు ఏడలా జాలి. ఏ ముసలాడాలి మీరు చూడలేము. ఎంతోమంది కోడళ్ళు దేవుని బిడ్డలారా పెండ్ అయిపోయిన వెంటనే మమ్మల్ని సపరేట్గా పెడితేనే మేము వస్తాం. ఆ ముసలోడికి చాకరీ చేయలేదు. ఏ ముసలోడట? ఏ ముసలోడు అండి? ఆ భర్త తల్లిదండ్రులకట, భర్త తల్లిదండ్రులకి చెప్పడం కష్టంగా ఉందన్నమాట. చాకరీ చేయలేరట. ఆ తండ్రి లేకుండా, ఆ ముసలోడు లేకుండా నీ భర్త వచ్చాడని ఒక ఆలోచన ఒకసారి చేస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ స్టేజీకి నువ్వు తర్వాత వెళ్ళవా అని ఆలోచన చేస్తే
నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులకి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాలి లేని లోకం అయిపోయింది, కరుణ లేని లోకం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువు చెప్పాడు, నువ్వు కరుణ చూపిస్తే నీకు కూడా కరుణ చూపించబడుతుంది, కానీ నువ్వు కరుణ చూపించకపోతే నీకు కరుణ రానే రాదు. కనికరము గల వారు ధన్యులు, వారు పరలోకం చేర్చబడుతుందని చెప్పలేదు ప్రభు. వారికి కనికరం చూపించబడుతుందని చెప్పాడు. హల్లెలూయా. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిని. దుఃఖపడు వారు ధన్యులు, ఓదార్చబడు సాత్వికులు ధన్యులు, సమాధానపరచబడు వారు ధన్యులు. అప్పుడే దేవుని కుమారులు పడతారు. నీటి కొరకు ఆకలి గడుపులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఎన్నిటికీ ఉంది, కానీ కనికరము గల వారు ధన్యులు, వారు కనికరాన్ని ప్రతిఫలంగా పొందుతారని దైవలేఖనం సెలవిస్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. రెండు మాటలు, చాలా కష్టమైన మాటలు కాదు ఇది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. దేవుడు కూడా జాలి పడాలి అంటే ఏమడుగుతున్నాడు మన దగ్గర నుంచి? ఏమడిగాడు? దశంభాగమా, వారపు కానుకలా, నెలకు ఒక మీటింగా? బాబు, నా యందు మీరు భయం కలిగి ఉండండి, నా యందు మీరు భక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తుడిని భయం. ఇక్కడ అందరూ ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు? భక్తితోనా భయంతోనా? భక్తితో. రెండు అంటే మా తల్లే ఎప్పటికన్నా అందాలి కాక. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పావు తక్కువ 10 గంటలకు ఉంటే మీరు భయం భక్తి రెండు ఉన్నారు. ఏది మీరినా లేదంటే దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ రోజున పై అధికారికి భయపడుతుంటాం, ఒక పని పెద్ద యజమానికి భయపడుతుంటాం, ఒక మేస్త్రికి భయపడుతున్నారు, కానీ సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి భయపడట్లేదు. ఆయన నీడ జాలి చూపించాలి అంటే, కరుణ చూపించాలి అంటే, పై కనపడలేదు నాకు అవసరంగా అనేది దేవుడు చెప్తుంటారు కొంతమంది. హల్లెలూయా. చూడండి, నీ భక్తిని చూస్తాడు, నీ భయమును కూడా చూస్తున్నట్టు ఎవరు చెప్పాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులు మరోసారి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, భయము భక్తి. భయం అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను, విన్నాను కూడా. భయం అంటే ఒక మాట చెప్పేది, చెప్పండి. ప్రసంగాలే లేదు నా భయం గురించి, భక్తి గురించి. ఈ అయ్యగారు కూడా తెగిలిదే అసలు అమ్మగారు కూడా కలిగిస్తాడు. నాకు అడగబాకండి, వాడు చెప్పిందాక అడగబాకండి, చెప్పేసుకుంటే వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటారు. చెప్పింది మరలా అడిగితే మీకు జ్ఞాపకం ఉందో లేదో గుర్తు వస్తూ ఉంటుంది, గుర్తు చేసుకుంటారు. తద్వారా మరలా మీ మైండ్లో ఏముంది, అయిపోయి ఉంటుంది, గుర్తుండిపోతుంది. భయానికి నిదర్శనం ఒకటి చెప్పండి అండి. భయం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయటమే దేవునికి భయపడటం. అబ్రహాం గారు చేశాడని చెప్పి మనం ఇందు మూలంగా నీవు నాకు భయపడవాడని నాకు కనబడుతుంది అని చెప్పి అబ్రహాం గారి గురించి చెప్పాడు. ఏ విషయంలో? ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా కొండ మీద బలి ఇవ్వని చెప్పంటే వెంటనే చేశాడు. ఇందు మూలముగా పిలిచినప్పుడు వచ్చినటువంటి అబ్రహాం గారు దేవునికి భయపడే వచ్చాడన్న సంగతి దేవుడికి తెలియదా అంటే తెలిసినా మళ్ళా పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో పాస్ అయ్యాడు. హల్లెలూయా. భక్తి అంటే ఏంటి? హల్లెలూయా. దేవునికి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు. చూడు అసలు ఎట్టుంది?
ఏమైనా ఉందా? కొత్త పాత ఎటు నుంచి వస్తుంది? ఎటు పోద్ది? లేదా ఇక్కడ? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ వెళ్తూనే ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే తద్వారా శిక్షింపబడతాం. ఇది దేవుని శిక్షని గ్రహించలేకుండా గుడ్డితనంలో వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. దేవుడికి తెలుసు. చాలామంది ఆలోచన ఏంటంటే ఇంట్లో ఎగిరి చెప్పమాకండి, నేనేం చేస్తా అసలు? ఆశీర్వదించేది ఎవరు? ఆయుష్ ఇచ్చేది ఎవరు? సౌఖ్యాలు ఇచ్చేది ఎవరు? దేవుడు 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 అని చెప్తారు. నేనేం చేస్తా అసలు? ఉన్నట్టుగా చెప్పడం నా బాధ్యత అంతే. హల్లెలూయా. తండ్రి తన కుమారుని జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. నువ్వు దేవుని ఎడల భయభక్తి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నేను చూసినప్పుడు దయకలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, ఒక అమ్మ తల్లిదండ్రులు లేని పిల్ల, ఒక అమ్మాయి, ఆమెను చూడగానే దయ కలిగిందంట. ఎవరమే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు 2:7 చదవండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించేను. హల్లెలూయా. అమ్మా, నీవు వెళుతున్నప్పుడు నీ జనన వృత్తాంతం కానీ నీ పరిస్థితులు ఏవి కూడా అక్కడ చెప్పడానికి వీలు లేదని చెప్పాను. పొరపాటున వెళ్తున్నావు, ఏం చెప్పమాకండి. ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ ఎందుకు చెప్పరాదు? చెప్పకూడదా? ప్రాణం పిండేస్తుంటారు నీకు కాలం పిల్లలు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా కాదు, పిలిచిన తండ్రి చెప్తే లోబడిపోయింది. లోబడినందు చేత ఎవరి దయ పొందింది? ఎవరిగా? దేవుని దయ పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు దయ రాజు మీద వచ్చినప్పుడు, రాజు చూసినప్పుడు ఆమెను చూడగానే దయ కలిగి ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె మాట విన్నందుకు దేవుడికి దయ కలిగి అంతమంది ఉన్నారు కానీ కాదు ఇదిగో అని చెప్పని దేవుడు రాజు గారికి ఆమెను చూడగానే దయ కలిగి ఇచ్చేటట్టు చేశాడు. చేతులెత్తి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ ఎంతవరకు దేవుని మాట వింటున్నావు? ఎంతవరకు దేవుని మాట వింటున్నావు? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఎంతమంది? అక్కడ మీటింగ్ పెట్టి వెళ్ళొచ్చా అని చెప్పని అడుగుతారు కొంతమంది. తప్పనిసరిగా వెళ్ళండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్తారు. ఎంతో మంది ఉపదేశం చేస్తుంటారు, ఎంతో మంది వాక్యాన్ని చెప్పుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం కలుగుతా. మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నా. ఏం చెప్పుటకు? గట్టిగా చెప్పండి అండి. బుద్ధి చెప్పుటకు. ఎవరికి? బుద్ధి లేని వాళ్ళకా? ఎవరికండి? ఎవరికండి?
హలో, ఇక్కడే ఉన్నారా? కొరింథీ సంఘానికి, పరిశుద్ధులైనటువంటి ప్రజలకు, దేవుని పిల్లలకు, ప్రియమైన వారికి చెప్తున్న మాట, మీకు బుద్ధి కలగాలని చెప్పాను. మాకు బుద్ధి లేదా? అట్ట చెప్తున్నా ఎడా అట్లంటారు అసలు. మీకు బుద్ధి కలగాలని చెప్తున్నాను చెప్పంటే ఏమంటారండి? అమ్మా అనుకుంటారా? నిజంగా అనుకుంటే వందనాలు. నువ్వు తెచ్చుకో. ఈ కాలం అలా అయిపోతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడం ఈ మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, అందులో అనేకులు లేరు. క్రీస్తు యేసునందు వార్త ద్వారా నేను మిమ్మల్ని అంటిని కనుక మీరు నన్ను పోయి నడుచుకున్న వారై ఉండవలన మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. సంఘంలో చేర్చబడుతున్నారు అంటే సంఘంలో తల్లిదండ్రుల ప్రార్థన. ఏ తల్లిదండ్రి? ఆత్మీయ తల్లిదండ్రులు. మీకు ఎంతో మంది, 1000 మంది ఉపదేశకులు ఉండొచ్చు. మీరు రక్షణ పొందిన దగ్గర, లేక పుట్టిన దగ్గరికి ఎంతో మంది సువార్త వ్యాప్తి చేసినటువంటి వారి స్వార్థం ఉండొచ్చు, కానీ నువ్వు సంఘములో చేర్చబడుటకు నీ కొరకు ప్రత్యేకంగా దైవజనులు ప్రార్థన చేశారనే విషయాన్ని నీవు గుర్తించాలి. వారికంటే ఎంతమంది, 10,000 మందికి నీ విషయాలు ఏం తెలియకపోతే నువ్వు చెప్పుకుంటే ఒకసారి 2 సమయంలో ప్రార్థన చేయగలరు. పరిస్థితి మా దగ్గర అయితే ఇంకోసారి నీ గురించి ఎక్కువగా ప్రార్థన చేసేది నిన్ను ఆధ్యాత్మికంగా సువార్త ద్వారా కన్నటువంటి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు, ఆధ్యాత్మికంగా కన్న తల్లిదండ్రులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆత్మలను కాయువారు. భౌతిక విషయాలన్నిటి మీద మనసు ఉంచకుండా, దేవా ఈ ఆత్మ జారిపోకుండా, ఈ ఆత్మ కలిగిపోకుండా, నరకం పాలు కాకుండా, పాపం పాలు కాకుండా ప్రభా ఈ ఆత్మను మీ కాపుదల్లో భద్రపరచేయని మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేసేది ఆత్మీయ తల్లిదండ్రులు అనే విషయాన్ని మర్చిపోకూడదని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎద్దుకు పంపినాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. హల్లెలూయా. ఆత్మీయ కుమారుని తిమోతిని మీ దగ్గరికి పంపుతున్నాను. ఆ కొరింథీ సంఘానికి తిమోతిని పంపిస్తూ వచ్చాడు. ఫిలిప్పీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, అనేక సంఘాలకు దేవుడు బిడ్డలారా శిష్యులను పంపిస్తూ వారిని ఆధ్యాత్మికంగా పురుకొల్పుతూ వచ్చాడు భక్తుడైన పౌలు గారు. ఈరోజు స్క్రీన్ ఆన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే చక్కగా ఉపదేశం వచ్చేస్తుంది. దీనికి అలవాటు పడిపోయాం. ఈ మధ్య నేను మన ఒక ఊరు అంటే ఆశ గారు అప్పుడు ఈ పెద్ద సంఘాల్లో, ఆ సంఘాల్లో ఈ సంఘాల్లో పేరు ఎందుకులే కానీ 3-4 గంటలు కూర్చోవాలంటే నడుము గుంజిపోతే అంతసేపు కూర్చోలేదు. అంతసేపు ఉద్యోగానికి వెళ్తే, పనికి వెళ్తే, దేనికి వెళ్ళినా కూర్చుంటే డబ్బులు ఇస్తారా? అంటే ఇస్తారా? పైన కింద కూర్చోండి, ఏసీలో కూర్చున్నాడు. ఆ బ్యాంక్ మేనేజర్ని అడగండి, ఇంకా ఏదైనా సరే సీఈఓని అడగండి. బ్యాంకులో ఇంకా అనుకున్న రేంజ్ని బట్టి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఏసీ గదిలో కూర్చుంటారు. పగిలిపోతుంది. ఈ పని చేయలేకపోతున్నాడు. చాలా కష్టంగా ఉన్నది. ఏసీ గదిలో కూర్చొని చేయడానికి ఏముందండి? చాలా పగిలిపోతుంది. అని ఎండలోనా? కళ్ళు తీయటమా, నాటేయటమా? ఎండలోనే ప్రతి పనికి కష్టం ఉంటుంది. దేవుడు కదా. హల్లెలూయా. చేతి స్తోత్రం చేద్దాం. ప్రతి పనికి కష్టం ఉన్నప్పటికీ కూడా దానికన్నిటికంటే మించినటువంటిది ఆత్మల భారం. హల్లెలూయా. ఇది దినదినం హెచ్చవుతుంది అని పౌలు భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించిన, ఎన్ని కష్టాలు అనుభవించిన, వేదనలు అనిపించిన, దుఃఖం అనిపించిన, ఆకలి దప్పికలు, దిగంబరత్వం, ఇంకేంటండి చలి, వీటన్నిటితో కూడా దేవుడు విడుదల పడుతూ కూడా
సజీవమైన ఆపదలు, బంధువుల్లో, నదులు, సముద్రాలు, చెరసాలను పడవేడు పడటం, మరి చెడ్డ పడతో పట్టబడటం, ఎన్నో శ్రమలు అనుభవించిన వీటన్నిటికీ మించి సంఘమును కూర్చిన చింత నాకు ఎక్కువైపోతుందని చెప్తున్నారు. హల్లెలూయా. ఆత్మల కొరకైన భావంతో ఉండి భక్తులైన పౌరులుగా చెప్తున్నారు. పలుసార్లుగా చెప్తూ ఉన్నా ఆయన పిచ్చి పెట్టేది లేక అట్లా ఇట్లా అని చెప్పి అనుకున్నారు. కానీ సంఘంలో ఏ విశ్వాసం నాకు మిమ్మల్ని అందరూ కూర్చున్న లేక ఎవరిని అడుగుతారంటే నన్నే అడుగుతారు. చెప్పినప్పుడు వినకపోతే ఎవరిని అడుగుతారు? నువ్వు చెప్పావా అని నన్ను అడుగుతాడు. నేను చెప్పిన తర్వాత నువ్వు విన్నావా నేను నా కుమారుడు చెప్పించాను కదా, మీ ఆత్మీయ తండ్రితో చెప్పించాను, కొన్నిసార్లు చెప్పించాను, పోతాది దేవాకి చెప్పని చెప్పి చాలామంది చెప్పినావుగా, కానీ నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి నేను అడిగే పరిస్థితి ఉంటుంది దేవుని బిడ్డ. కాబట్టి దేవుని బిడ్డ ఇక్కడ చెప్తున్నమాట, మీరు ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారునకు తిమోతిని మీ ఎదురు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును నీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి సమయంలో కూడా నేను ఎలా బాధ చేస్తాను, వేరొక బాధ వచ్చి చెప్పినా మీరు వినొద్దు, నేను వేరొక బాధ తీసుకొని చెప్పినా మీరు నమ్మొద్దు, వినొద్దు అని చెప్పాను. పౌరులు అంత ఖచ్చితంగా చెప్పాడు తన బోధ విషయంలో. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకం, అపోస్తుల బోధలో, సహవాసంలో, విషయంలో, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం జరిగిందా? ఈ బోధ కాకుండా ఏ బోధ తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చినా మీరు వినొద్దని పౌరు భక్తులు సెలవించాడు. దేవుని బిడ్డ, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పని మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీకు బుద్ధి చెప్పడం కొరకు నేను ఈ మాటలు చెప్తున్నాను. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రం అనేకులు ఉండరు. మిమ్మల్ని కన్న తండ్రి ఒకరే, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఒకరే ఆత్మీయ తండ్రిగా ఉండాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆ ఆత్మీయ తండ్రికి కూడా మీరు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. కన్న తల్లిదండ్రులకు ఏ రీతిగా లోబడి ఉంటారో ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా మీరు లోబడి ఉండాలని చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. బ్రతుకుతున్నారా? అక్కడ ప్రశ్న ఉందండి. బ్రతుకవలెను కదా. శరీర సంబంధులైన తండ్రులు మనకు ఏమైనారు? పిచ్చి పనులు చేస్తే తండ్రి ఏం చేస్తాడండి? మమ్మీ ఏం చేస్తుంది? డాడీ కొడతాడా? భయపడతాడు. హల్లెలూయా. శారీరకంగా కన్న తల్లిదండ్రులు శిక్షకులై ఉన్నారు, శిక్షిస్తుంటారు. వారి ఎందుకు ఏం చేస్తావు? భయము భక్తి కలిగి ఉంటారు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి తక్కువ ఎక్కువట? ఎవరు ఎక్కువ? కన్న తల్లిదండ్రుల, ఆత్మ తల్లిదండ్రుల? నిజం చెప్పండి. స్టార్టింగ్ చెప్తున్న వాళ్ళండి, అసలు కాదులే కానీ ఈ గౌడు భయపడతాడు అంటారా? మీరు శిక్షింపబడతారు. నేను శిక్షించను. కన్న పిల్లలు మీరు శిక్షించగలుగుతారు. ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినకపోతే అందరికీ, కన్న తల్లిదండ్రులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన మనం సృష్టించిన వాడు మనకేమైనాడు? మనకేమైనాడండి? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి మిమ్మల్ని నన్ను కూడా శిక్షిస్తాడు. మీరు దానికి రాకపోతే, దారిలోకి రాకపోతే వాళ్ళకి చెప్పు అని చెప్తారు. చెప్పినా లేకపోతే శిక్ష ఎవరు శిక్షిస్తారు? నేను శిక్షించను, దేవుడు శిక్షిస్తాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యొక్క భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారిని మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. బ్రతుకుతున్నావా? ఒక్కసారి మీరు మీ హృదయం మీద చేయేసుకోండి, మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి.
టైం చెప్పిన మాట వింటున్నావా? హల్లెలూయా. నేను చెప్తే ఎక్కలేదు, లైగా ఎక్కలేదని చెప్పా. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తోత్రం కలుగుతున్నా. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా, మనం చెప్పినట్టుగా అయ్యగారు వినాలి అన్నట్టుగా చేస్తున్నారు. హల్లెలూయా. మనం చెప్పినట్టుగా వింటే అయ్యగారు కోరుకున్నది ఇవ్వచ్చు. మనం చెప్పినట్టుగా ఈడ అసలు ఏనాడు అసలు అయ్యగారు మనిషి. హల్లెలూయా. నువ్వు ఎవరికి ఇస్తావు? అయ్యగారికి ఇస్తావా? అయ్యగారికి ఇస్తావా? నేను ఎన్నోసార్లు చెప్తున్నా, అయ్యగారికి ముందు ఆఖరితో అనుమతిస్తున్నా ఆయన కొరకు వెతుకు కూడా వేయదు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాన్ని కృతజ్ఞతతో దేవుడికి ఇస్తున్న ఉద్దేశంతో వేస్తే అది దైవజనులు తింటా కలరు. ఆకలితో అలమటిస్తున్నాడా? అలమటి చేయాల్సిన పని లేదు. దైవజనులు దేవుడు పిలిస్తే దేవుడు ఆయనకి సహాయం చేస్తాడు. పిలవకపోతే చస్తాడు, అయిపోతాడు. చాప్టర్ క్లోజ్ అంతే. హల్లెలూయా. హల్లెలూయా. కాకులతో పోషించిన దేవుడు దైవజనులను కాకులతో పోషించిన దేవుడు నేటికి సజీవుడుగానే ఉన్నాడు. ఆయన మృతుడు కాదు. హల్లెలూయా. అప్పుడు చూసిన దేవుడు, ఏలియాను చూసిన దేవుడు, ఎలీషాను చూసిన దేవుడు, పౌలు గారిని చూసిన దేవుడు. పౌలు గారు కూడా దేవుని పిలుపుతో వచ్చాడా? నేను ఏర్పాటు చేస్తున్న సాధన సాక్ష్యం పొందాడా? అయినా ఆకలి దక్కుతులాట, దిగంబరత్మాట, చల్లంట ఉన్నాయండి. దేవుడు పిలిచిన కూడా అట్లాంటి సాధన ఉంటుందా? ఉందిగా, ఉందా లేదా? దేవుడు పిలిచాడా? ఇంత అనుమానంతో పోతున్నారంటే దేవుడు పిలిచాడా? ఈ మార్గంలో చంపేసేయాలని చెప్పి తాగిన కోసం వెళ్ళాడా? పరమేశ్వరు కోసం వెళ్తున్నాడా? మార్గంలో పట్టబడ్డాడా? ఏదో అలాగే భక్తుల దగ్గరికి వెళ్ళో, నేను ఏర్పాటు చేసుకున్న సాధన అన్నయ్యతో దేవుడు మాట్లాడా? అమ్మో ఆయన అని చెప్పి భయపడ్డాడా? అన్నయ్య ఏదో నువ్వు ఆయన తల మీద చేతి గురించి ప్రార్థన చేసిన ఆయన దర్శనం చేశాడు, ఏదో ప్రార్థన చేయి అని చెప్పి ఆయనతో మాట్లాడాడు. ఆయన మారుమంతులేదు బాపుతుంది ఏమీ లేకుండానే నేను ఏర్పాటు చేసుకున్న సాధన, రాజులు ఎదుట అన్ని ఇశ్రాయేలు ఎదుట నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందలేదా? అలా పొందినప్పటికీ కూడా పౌరుగా శ్రమలు ఒకసారి చదవండి. ఏమి శ్రమలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం సందర్భాన్ని బట్టి. పౌరుగా 12వ అధ్యాయం 2:12 వెరివాని వలె మాట్లాడుచున్నాను నేను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడేది. 23 మరి అనేక పర్యాలు చేస్తాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటేది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ అనుమతి దెబ్బలు తింటేది, 3 మార్లు బెక్కలతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపెడుతుంది. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్ని జనులైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరులైన ఆపదలోను ఉంటాయి. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఎక్కువ చెప్పవలసినవన్నీ కూడా దేవుని చేత పిలువబడిన ఇన్ని శ్రమలు అనుభవించాడు దేవుడు. ఇవిగా సంఘములన్నిటిని కూర్చున్న చింతయు కాదు, ఈ భారము తిరగము నాకు కలుగుతున్నది. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని విడుదల ఇంత దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎక్కడ బ్యాక్టీరియా అసలు ఎక్కడ కూడా బ్యాక్టీరియా అడుక్కోరా. హల్లెలూయా. నాకు ఈ పరిస్థితి ఉంది ఏంటిదాకా ఆకలి దక్కుతుంది, ఉపవాసం ఏంటి, చలి, దిగంబరత్వం, పట్టని లేని పరిస్థితులను కూడా అనుభవించాడండి పౌలు గారు. ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాడు. ఎన్ని సంఘాలు మళ్ళీ ఎన్ని సంఘాలండి? అనేకమైన సంఘాలను బలపరిచిన ఈ సంఘ కాపురైన భక్తులైన పౌలు గారు, అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న ఈ తండ్రి, ఈ సహోదరుడు పౌలు గారు ఎన్ని భయంకరమైన ఆపదలు అనుభవించాడో. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి
నడవండి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, పప్పు దగ్గర పౌలు గారు పడిన శ్రమలో ఎన్నో, అందుకే ఆయన ఆత్మీయ పిల్లలైనటువంటి ఆ కొద్ది సంఘ వాసులకు తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏం చేయాలని కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుపరచవలని కాదు, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు అనేక మంది మీకు ఉన్న పండుగలు మాత్రం అనేకులు లేరు. అనగా నేను మీ ఆత్మీయ తండ్రినై ఉన్నాను, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచుతూ ఉన్నాను. ఎంతోమంది ఉపదేశం చేస్తారు. తిమోతి వస్తాడు, తీతు వస్తాడు, అనేక మంది శ్రమలు వస్తారు, చాలామంది వస్తారు, మీకు ఉపదేశాలు చేస్తారు. కానీ తండ్రి మాత్రం ఒక్కడే. అందుకే నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చేయలేదా. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ లోకపు తండ్రులు కూడా జాలి పడుతుంటారు కదా. హల్లెలూయా. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు, చిన్న కుమారుడు చెడ్డ స్నేహితుల ద్వారా దుర్వ్యసనాలకు గురై ఎక్కడికి వెళ్ళాడండి. తండ్రి ఇంటిని విడిచిపెట్టి బాగా ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ బాగున్నాడా? అన్నీ కోల్పోయాడు. ఎవరు గుర్తొచ్చారు ఆయనకి? తండ్రి ఇంటిలో అనేక మంది కూలివారు సమృద్ధిగా తింటుంటే నేనేమో ఇక్కడ యాత్ర పడుతున్నాను అని చెప్పని కూలివారిని జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి దగ్గరికి వచ్చి అనాలనుకున్నాడు. ఏమనంటే, అయ్యా, నేను నీకు విరోధంగా తప్పు చేశాను. నీ కుమారుని అనిపించుకునే అర్హత, యోగ్యత నాకు ఇక లేదు. నీ కూలివారు ఒకడుగా చేర్చుకో, కూలోడితో పాటు పనిచేస్తున్న కొడుకు నింపుకుంటా, నీ కొడుకులు కానేగా అని చెబుతాననుకుని బయలుదేరి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఇంటి నుంచి వెళ్ళింది మొదలుకొని ఆ తండ్రి చూస్తాడా? ఆ తల్లి చూస్తుందా? చూస్తూనే ఉంది. ఆ ఎదురు చూసిన దినం రానే వచ్చింది. ఒకనొక దినాన కుమారుడు వస్తున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుని నడకలన్నింటినీ గుర్తుపట్టి దూరంగా ఉండగానే పరుగున వెళ్ళాడు. మెడ మీద పెట్టుకుని దేవునికి స్తోత్రం, దూరంగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మ టైం ఎక్కువదని పరిగెత్తట్లేదు. 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 11 నుంచి 32 వచ్చిన వరకు వాక్య భాగాలు ఇంటికి తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, 31, 32 చదివితే అందుకు నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పెద్ద కుమారుడితో చెప్పాడు. అయ్యా, ఆయన అంటాడు, ఎప్పుడైనా సరే నాకు మేకపిల్లలను తెచ్చావా, నా స్నేహితులతో సంతోషపడమని. ఇదిగో ఈడు నీ ఆస్తంతా కూడా పాడు చేసి ఏసులో తినేసి వచ్చినోడికి మేము రుబ్బిలో దూరం పోతావా? అసలు గుర్తుందా? ఇదిగో అని చెప్పి అన్నాడు. తండ్రిని పడుతుంది. డాడీ, మీరు ఎప్పుడైనా నాకు అలా చేశారు, ఎలా చేశారని అడగలేదు. ఇదిగో అని కోపం అన్నమాట. హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు మనం కూడా అలాగే మాట్లాడుతున్నాం. అప్పుడు అన్నాడు, తండ్రి అంటున్నాడు, ఆ తండ్రి కుమారుడు జాలిపడి ఏమన్నాడండి, నీవెల్లప్పుడు కూడా నువ్వు నాతో, నావన్నీ కూడా నీవే, నావన్నీ నీవే. నాయన్నాడా? నీవన్నాడా? నావన్నీ కూడా నీవే, ఎప్పుడు నాతో ఉన్నావు. కానీ నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలా మనం సంతోషపడటం యుక్తమే, మంచిదే అని చెప్పని పెద్ద కుమారుడికి చెప్పాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏమిటి కుమారుడా? జాలి. అంత నష్టపరిచిన, అంత వ్యయపరిచిన, తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడైనా వచ్చాడు,
దేవానికి స్తోత్రం సంతోషపడి ఆ కుమారుడు వచ్చినందు చేత ఆ తండ్రి ఏం చేశాడండి, గొప్ప విందు చేశాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, బంగారు ఉంగురం పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, అందరూ సంతోషపడండి అని చెప్పని డీజేలు పెట్టి ఏం చేశాడండి, డీజే ఎప్పుడండి అన్నట్టు చూస్తున్నాడు. ఏదైతే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడు కూడా వాయిద్యాలు అన్నీ ఉన్నాయండి. అదే ఇప్పుడే కొత్త సౌందర్యం అని చెప్పి అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆ రోజుల్లోనే బ్యాండ్ మేడం అన్నీ పెట్టించి ఇప్పుడు ఉంది సంబరం. ఏదైనా బాబు ఏ సంబరం జరుగుతుందని చెప్పి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. లేదు స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఆ మాట చదవండి. లేకపోతే సంబరం జరుగుతుందండి. ఎక్కడ కనపడేదండి మీకు? 25 వచ్చిన. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని, వాయిద్యాలు నాట్యాలు. డీజేలేనా? ఇప్పుడు కూడా 20 చేసి డ్యాన్స్ చేస్తా ఉన్నారు. అసలు ఆ డ్యాన్సులు చూస్తుంది నాకు మీకే పుట్టిందని. హల్లెలూయా. ఏం లేదు, ఆ పెళ్ళికొడుకు తీసుకున్నారు, పెళ్ళికొడుకు ఇతరులు డ్యాన్స్ చెప్పేస్తారు. ఆ డీజే సౌండ్ కూడా చచ్చిపోయిన సందర్భాలు కూడా, పెళ్ళికొడుకు చచ్చిపోయిన సందర్భంలో పెళ్ళికొడుకు చచ్చిపోయి బొమ్మలు పడిపోయి యాభై డబ్బులు కనబడి చచ్చిపోతాం. హల్లెలూయా. సంబరం పట్ల యుక్తమే, సంతోషమే, మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. కానీ ఏం చేయాలట? తండ్రి జాలి పడుతున్నట్లుగా సహోదరుడు జాలిపడ్డా? ఇట్లాగే దేవుడు బిడ్డలారా, పొద్దున్న వచ్చారు, పనికి వచ్చేసరికి వాళ్ళు ధ్యానాలు 2 ధ్యానాలు దీపం అని చెప్పని అవి కూలి అని చెప్పారు. ఆ తర్వాత 12 గంటలకు వెళ్ళారు, ఆ తర్వాత 3 గంటలకు వెళ్ళారు, తర్వాత 5 గంటలకు వెళ్ళారు, 6 గంటలకు కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారు, అక్కడ చేసి వచ్చేసారు. వాళ్ళకు కూడా కూలి ఇప్పుడు వచ్చినాడు 2 ధ్యానాలు ఇచ్చాడు. 5 గంటలకు 2 ధ్యానాలు ఇచ్చాడు, 3 గంటలకు 2 ధ్యానాలు ఇచ్చాడు, 12 గంటలకు 2 ధ్యానాలు. మనం పొద్దున్న చేస్తే మనకి ఎక్కివేస్తారు అనుకున్నారు. వాళ్ళు కూడా 2 ధ్యానాలు. ఎంత అన్యాయం మనం కూడా పొద్దున్న ఏమన్నా మాడిపోతాం. వాళ్ళు ఇప్పుడు వచ్చినాడు 2 ధ్యానాలు అయితే మాకు కూడా అట్ట ఎత్తామని చెప్పాను. వారు నాయన నా సొమ్ము వాటి అది నాకు ఇష్టమైతే ఇవ్వెందుకురా అసూయపడుతున్నావు? మన తండ్రి జాలి పడే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని ఆధారం చేసుకుని పాత్ర ఆలస్యంగా వస్తారు. ఎప్పుడు వచ్చినా అదే చేస్తున్నాడు అంటారు. ఎత్తాడు ఈత బాగా ఎత్తాడు. మీకు తల్లి వేయబడిందంటే కథం అయిపోయినట్టే. వాళ్ళు 5 గంటల దాకా ఎవరు నిరీక్షిస్తారండి. ఇంటికి వెళ్తే తిండి ఉండదు, పిల్లలు ఏం తీసుకొచ్చాడో చెప్పి చూస్తుంటారు. ఆ పూట గడవక, ఆ రోజు గడవకనే పరిస్థితుల్లో పనికి పిలిస్తే బాగుందని ఎదురు చూసిన ఆ సమయం దేవుని బిడ్డలారా, వారి కష్టాన్ని చూసినటువంటి దేవుడు వారి జీతాన్ని 2 రూపాయలు ఇప్పించాడు. ఆయన జాలిపడి ఇస్తే అసూయపడుతున్న దేవుని స్తోత్రం. ఎవరో తోటి పనివారే. ఈ రోజుల్లో అసూయ ద్వేషాలు ఎక్కువైపోయినాయి, పరిశుద్ధాత్మ లేకుండా. అందుకే రాత్రి అదే బాధ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అంత్య దినాల్లో మరి అపాయకరమైన కాలం వస్తాయని చెప్పని దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఆదరణకర్తగా ఉంచాడు. దేవుని పిల్లల మీరు కోల్పోతున్నారు. శనివారం రాత్రి కూడా ప్రార్థనకు రమ్మని చెప్తూ ఉన్నా కానీ ఎన్నిసార్లు చెప్పినా అన్ని సాక్ష్యం చెప్తాయి. ఒక రోజున దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 1 గంట సేపు కూర్చుంటా కూడా కష్టపడిపోతున్నారు. హల్లెలూయా. అది దేవుడికి లేక చెప్పాలి. మన కన్న తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి, ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు దేవుడు కూడా ఒక వచనం చదివి ఆ తర్వాత ముగించేశారు. 46వ అధ్యాయం 3-4 వచనాలు. 46వ అధ్యాయం 3-4 వచనాలు. ఏ గ్రంథం చేస్తారు? యెషయా గ్రంథం. 46 3-4 వచనాలు. కంగారే లేదు, చిన్నగా చదువు. అమ్మా ఇశ్రాయేలు ఇంటి వారిలో
శేషించిన వారిలారా, ఆ, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆ, నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను సంగ పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చేసి ఉన్నాను. సంగ పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొచ్చు రక్షించు వాడను. హల్లెలూయా. ఈయనెవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను మనందరినీ సృష్టించినటువంటి ఈ దేవుడు సెలవిస్తున్న మాట. హల్లెలూయా. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారు, శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చక్కబెట్టుకున్న వారులారా, నా మాట వినమాకన్నాడా? నా మాట ఆలకించండి. నా మాట ఆలకించండి. ముదిమి వచ్చు వరకు. మా అమ్మ నా లేరు కానీ మా అమ్మ ఉంటే అమ్మ నన్ను ఎత్తుకొని చెప్పండి, ఎత్తుకుంటారా? నన్ను నా వెంట్రుకలు తెల్లబడిపోయాయి కదా, ముసలోడు అయిపోయాయి కదా, నన్ను ఎత్తుకోబట్టి ఎత్తుకుంటారా? అవుతారని చెప్పరా? మీ పిల్లలు మీరు ఎత్తుకుంటారా? ఏమా మీ పిల్లలు ఎవరు? ఎత్తుకుంటావా? అప్పుడు ఎప్పుడు అడిగిందా మమ్మీ ఎత్తుకోమని? ఇప్పుడు ఎప్పుడైనా ఎత్తుకున్నావా? అడగలేదా? అడుగు ఇద్దరు. అదే గోళ్ళ ఉన్నావు. ఏమంటా? మన నోటి నుంచి వచ్చే మాట అదే. మనం పెద్దవాళ్ళు అయితే నేను తోడు అవుతారు. జయదాసయ్య గారు గుర్తు వస్తున్నట్టు అన్నప్పుడు. హల్లెలూయా. ఏట్రా పోతే ఏంటి తాత, నువ్వు పోతే అయితే నేను పోతూ వస్తున్నాడట. అతయ్య గారు చెప్పారు. హల్లెలూయా. నువ్వు పోతే నేను పోతున్నా, నేను పోతే పోతా అన్నాడట. గుర్తు వచ్చిందని చెప్పారు పెద్దయ్య. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలరా, ముదిమి వచ్చు వరకు తల వెంట్రుకలు ఏంటట? హల్లెలూయా. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చేసి ఉన్నాను. ఎత్తుకుని రక్షించేవాడు కూడా. పాట ఏ పాట పాడతారా? సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. బాగా తప్పటి మాత్రం వాడతారు. గర్భమున పుట్టినది మొదలు తల్లి పుట్టినది మొదలు. గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు. నేను సంక పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను సంక పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తి కొలువాడను నేనే. గర్భమున పుట్టినది మొదలుకొని, గర్భమున
పుట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను చంక పెట్టుకుని వాడను. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు, అది మాత్రమే కాదు, తల వెంట్రుకలు నెరయ వరకు కూడా నిన్ను ఎత్తుకొని కాపాడి రక్షించువాడను నేనే. హల్లెలూయా. నీ కన్న తల్లిదండ్రులు నిన్ను బుద్ధి వరకు మాత్రం ఎత్తుకుంటారు. నీ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకోరు. ఆధ్యాత్మిక నేను ప్రతి పరిస్థితుల్లో పడిపోకుండా కాపాడబడటం వరకు నీ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ నీ కన్న తల్లిదండ్రులు సృష్టించిన దేవుడు, నీ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు సృష్టించిన దేవుడు, నీ సృష్టికర్తైన దేవుడు నిన్ను పుట్టిని మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేస్తాడని? ఎత్తుకునే దేవుడు, చంక పెట్టుకునే దేవుడు, రక్షించే దేవుడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి తన కుమారులను జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. దేవుని బిడ్డలారా, జాలి లేకపోతే, దయ లేకపోతే ఎంత మాత్రం కూడా రక్షణ దొరకదు. తండ్రి తన కుమారుడ తప్పిపోయిన కుమారుడిని జాలిపడి ఆయన ధనాన్ని వ్యయించేశాడు. అంతా వ్యయించేసిన ఆ కుమారుడిని ప్రేమించడం బట్టి ఎందుకు ప్రేమించాడు? తండ్రి దగ్గరికి వచ్చి, నానా నేను నీ కుమారుడిని కాదు, నేను నీ కుమారుని అనిపించుకున్నది నాకు అర్థం. దేవుని పిల్లలమే కానీ మన పాపములు అపరాధములు చచ్చిన స్థితిలో ఉన్నందుచేత దేవా నువ్వు నా ఎడల జాలి చూపించి నన్ను క్షమించి ప్రభు నీ కుమార్తెగా నీ కుమారుడిగా నన్ను స్వీకరించమని ఈ మధ్యాహ్నం వేళలో దేవుని నువ్వు అడగలిగినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా దేవుని బిడ్డలారా నిన్ను క్షమించి నీ ఎడల జాలి చూపించే దేవుడు, నిత్య రాజ్యానికి వాసులుగా చేసే దేవుడు. అటు రీతిగా మన దోషాల లోపాలను ఒప్పుకొని ఆయన మాటకి ఎక్కడి నుంచి ఎవరి మాట? తల్లిదండ్రుల మాట, నీ ఆత్మీయ తల్లిదండ్రుల మాట, అలాగే దేవుని మాటకు లోబడినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు నిత్య రాజ్యానికి. ఇహ సంబంధ రక్షణే కాదు, పర సంబంధం రక్షణ ఇచ్చి పరలోక రాజ్య ప్రాప్తులుగా చేస్తాడంటే కృప ప్రభు మనకు కలిగించి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేయండి. దిక్కులు చూడొద్దు, బయటపడడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయం మందు ఈ తండ్రుల దినోత్సవ దినాన తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవుడికి ఎడల జాలి చూపించాలి అంటే దేవుని బిడ్డలారా, షరతులతో కూడిన ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతు తగినట్టు నీ తండ్రిని సన్మానించమని దశ ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా దేవుడు ఇచ్చారు. నువ్వు దీర్ఘాయుష్మంతులు ఉన్న తల్లిదండ్రులను నువ్వు లోబడి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. అలానే ఆధ్యాత్మిక తల్లిదండ్రులను కూడా నువ్వు వారి మాటకు లోబడి ఉండాలి, వారు చెప్పింది చేయాలి. దేవుని బిడ్డలారా, అనేక మంది ఉపదేశకులు ఉన్నా, 10,000 మంది ఉపదేశకులు ఉన్న తండ్రులు మాత్రం ఒకే ఒక తండ్రి ఉంటుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి భయభక్తులు కలిగి ఉన్నాం. కానీ అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని పౌలు భక్తులు హెచ్చరిక చేస్తున్నాడు. లోబడుతున్నావా? దైవజనులు చెప్పిన మాట వింటున్నావా? దైవజనురాలు చెప్పిన మాట వింటున్నావా? వాళ్ళు చెప్పే మాట ఏంటి అనుకుంటున్నావు? దేవుడు చెప్పిన ప్రతిదీ దైవజనులు నీకు తెలియ చెప్పినప్పుడు లోబడకపోతే శ్రమ పాలవుతావు, కష్టం పాలవుతావు.